కాదు, ఇది ఇవాళ సీడీ యాక్సెస్ రోడ్ ప్రారంభమవుతుంది కదా, దాని మీద గురించి చెప్పండి. సీడీ యాక్సెస్ గురించి అంటే దానికి సంబంధించిన ఈరోజు ప్రారంభం అన్నారు కదా, దానికి సంబంధించిన ఎక్కడెక్కడ లాక్కున్నారు సార్ ఆ సీడీఎస్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించింది? మన భూమి రైతుల దగ్గర లాక్కునేదే కదా అది. మన రీసెంట్గా ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్ మీకు, ఏది రైతు చనిపోయాడు అనేది. ఆ సీడీ యాక్సెస్ రోడ్డుకి కావాలనే కదా వాళ్ళు తీసుకుంది ఆ రోజు. ఏదో 3 ఎకరాలు 4 ఎకరాలు ఎంతో తీసుకున్నారు కదా రైతుల దగ్గర, ఏది తోటలు తీసేసి ఇది చేసేసారు. సీడీ యాక్సెస్ రోడ్డు వేస్తున్నారు సార్. సార్ నా నినాదం ఏంటంటే ఒకటే సార్, గౌరవ పెద్దల చంద్రబాబు నాయుడు గారు ఒకసారేమో 50 ఎకరాలు అంటారు, ఒకసారేమో 34 ఎకరాలు అంటారు, కూటమి నాయకులు అదేవిధంగా అంటారు. అదేవిధంగా సీడీ యాక్సెస్ రోడ్డుకు సంబంధించింది ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు అంటారు. వాళ్ళ దగ్గర స్వచ్ఛందంగా తీసుకోకుండా రైతుల దగ్గర భూములు లాక్కోవడం జరుగుతుంది. అదేమంటే విచ్చలవిడిగా పోలీసులను పంపించడం, దాడి చేపించడం, ఈ విధంగా మనం క్లియర్గా చూస్తున్నాం. స్వచ్ఛందంగా రైతు ఇస్తే అది తీసుకోవచ్చు సార్, అది హ్యాపీ. ఇప్పుడు అవుతుంది అనుకున్నారు సార్ రాజధాని అవ్వదు సార్. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో రైతులు ఎందుకు భూములు ఇవ్వడానికి సిద్ధపడలేదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ వర్షం పడుతుంటే ఏం జరుగుతుంది సార్ అక్కడ? ఫస్ట్ ఫేజ్లో పెద్ద ఎత్తున ఇచ్చారు కదా, మరి సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పటికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళు చేసే అక్రమాలు, భూదందాలు, విచ్చలవిడిగా చేసే స్కాములు. ఇప్పుడు 1 ఎకరం తీసుకున్నాం సార్ ఫర్ ఎగ్జాంపుల్, తీసుకుంటే దాని ఎస్టిమేషన్ ఎంత సార్? 8 కోట్లు 10 కోట్లు ఉంటుంది సార్. వీళ్ళు ఇచ్చేది ఎంత సార్? 1.5 కోటి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ ఎవరి పేరు మీద పెడతారు? ఏ ఎంపీ రమేష్ గారో, లేకపోతే ఎంపీ భరత్ గారో, ఎవరో ఒకటి మెన్షన్ చేసి వాళ్ళ మీద రిజిస్ట్రేషన్లు, అంతే కదా. ఇప్పుడు విఐపీల మీద కదా ఇది చేసేది. మరి మీరు ఎందుకని 8 కోట్లు ఇవ్వలేకపోతున్నారు? అందుకోసమే సార్ వాళ్ళు డౌట్ పడేది. అసలు ఇది రాజధాని అయిద్దో లేదో. ఇప్పుడు చిన్నకారు రైతులు ఉంటారు సార్. ఇప్పుడు 50 సెంట్లు ఉన్నోళ్ళు, లేకపోతే 60 సెంట్లు ఉన్నోళ్ళు, లేకపోతే 10 సెంట్లు ఉన్నోళ్ళు, 20 సెంట్లలో ఉంటారు. వాళ్ళు ఇవ్వాలంటే ఇస్తారా సార్? సెకండ్ ఫేజ్లో ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సొంత భూమి ఉంది సార్, మన సొంత ఊరు సొంత భూమి ఉంది. సొంత భూమి అమ్ముతామా? ఇప్పుడు మనం అక్కడ నివసిస్తున్నాం సార్, అక్కడ నివసించేటప్పుడు మనం అమ్ముతామా? ఏదోటి మన సొంత భూమి ఉండాలి కదా. ఇప్పుడు 10 సెంట్లో 20 సెంట్ల దగ్గర కూడా లాక్కోవడం చూసాం మనం. వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఇవ్వకుండా ఇల్లే లాగేసుకుంటున్నారు. ఇంత ఎస్టిమేషను 10 సెంట్లకి ఎంత 1 కోటి రూపాయలు, అదే 50 లక్షలు, ఇట్లా ఏదోటి. 1 ఎకరానికి వచ్చేసి 1.5 కోటి ఇచ్చేట 1.5 కోటి అండి సార్. మరీ దారుణం సార్. వాళ్ళేమో 8 కోట్లకి 9 కోట్లకి అలా అమ్ముకోవచ్చు. అంటే రైతుల నుంచి అక్కడ అమరావతిలో ప్రస్తుతం బలవంతంగా భూములు తీసుకుంటున్నారా? కన్ఫామ్ సార్ అది. మీరు అన్నట్టే ఫస్ట్ ఏమన్నారు, 54,000 ఎకరాలతో కంప్లీట్ అయిపోయింది రాజధాని అన్నారు. మరి మళ్ళీ 34,000 ఎకరాలు ఎందుకు సార్? మరి మీరు అన్నారు కదా సీడీ యాక్సెస్ రోడ్డుకి మన భూములు లాక్కొనే కదా చేసేది. అది స్వచ్ఛందంగా రైతు దగ్గర తీసుకున్నాడా? తీసుకోలే. మరి మా వైఎస్ఆర్సీపీ రైతు పరిరక్షణ కమిటీ మీద ఎందుకు దాడి చేశారు? ఎంతమంది నుంచి భూములు లాక్కున్నారు అలా బలవంతంగా? మొన్న అయితే రీసెంట్గా అయితే ఒక 4 ఎకరాల్లో ఎంతో లాక్కున్నారు సార్. ఏది సీడీ యాక్సెస్ రోడ్. చాలామంది మనం అందుకోసమే సార్ మా బృందం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందా ఏందని కనుక్కోవడానికి వెళ్తున్నారనే దాడి చేపించడం జరిగింది మా వైఎస్ఆర్సీపీ బృందం మీద, రైతు పరిరక్షణ కమిటీ మీద. మీరు కూడా చూసే ఉంటారు అది ఏ విధంగా దాడి చేశారు, కారు ధ్వంసం చేశారో ఈ విధంగా చూసే ఉంటారు సార్. ఒక్కసారి నేను చెప్పేది, ఈ అమరావతి రాజధాని ఇప్పుడు అయ్యే పరిస్థితి ఏమీ లేదు. కన్ఫామ్ అది. ఇంకా చాలా ఏళ్ళ కాలం పడుతుంది అది. ఎందుకంటే గౌరవ మా జగన్మోహన్ రెడ్డి గారు నినాదం ఒకటే, ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళినా సరే ఒక గ్రామ సచివాలయం కనపడుతుంది, ఒక పిహెచ్సి సెంటర్ కనపడుతుంది, రైతు భరోసా కేంద్రం కనపడుతుంది. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళండి 175 నియోజకవర్గాల్లో ఇది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ఈ విధంగా ప్రజలకి దగ్గరగా చేరువే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసుకుంటే నాడు నేడు కింద స్కూల్స్, అదేవిధంగా ఐబీ సిలబస్ కానీ, ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడటం కానీ, డిజిటల్ క్లాసులు కానీ, మొత్తం ఓవరాల్గా. కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారు ఏ రోజైనా స్కూల్స్ని అప్పుడు నాడు నేడు కింద చేసిన పనులు తప్పితే ఇప్పుడు ఏదన్నా చేశారా?
అప్పుడు జరిగినాయే కదా సార్, రూపురేఖలు మార్చారా లేదా? ఈరోజు డిఎస్సికి అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి అని అంటే ఉపాధ్యాయులతో మళ్ళీ తిరిగి ధర్నా చేపిస్తున్నారు. ఎందుకు ధర్నా చేపిస్తున్నారు మీరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంట అసలు డిఎస్సి పోస్టుల మీద డిఎస్సి పోస్టే రిలీజ్ చేయలేదంట. 2024లో సార్ దానికి ఒక మెంటల్ ఇది ఉంది సార్. అప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది సార్, ఒకటి కొత్తగా అప్పుడు వచ్చింది సార్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది 2020లో వచ్చింది సార్. అది ఆ 20లో వచ్చిన తర్వాత నాకు తెలిసి ఉపాధ్యాయులు కూడా దీని గురించి చదవాలి ఖచ్చితంగా. మన డిఎస్సి మీద మేము నిరాహార దీక్ష చేసేటప్పుడు కానీ ర్యాలీ చేసేటప్పుడు ఉపాధ్యాయులతో ధర్నా చేపిస్తున్నారు. దానికి సంబంధించింది ఏంటంటే ఉపాధ్యాయులను కోరుకునేది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చదవాలి. అది 5:5 అంటే చాప్టర్ 5 చదివితే వాళ్ళు క్లియర్గా అర్థమైంది సార్. ఎందుకంటే రేషనలైజేషన్ పద్ధతిలో, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి చదివి 2020లో ఒక జీవో తీసుకురావడం జరిగింది సార్. ఆ జీవో నెంబర్ 117 ఏం తీసుకొచ్చారు, జిఐటి వాళ్ళకి ప్రతి ఒక్క అంటే స్కూల్స్లో 30 మంది పిల్లలకి ఒకే టీచర్ ఉండాలి, అంతకుమించి ఉండకూడదు అని ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్ రేషనలైజేషన్ పద్ధతిలో దాన్ని మార్చారు సార్. దానివల్లే లేట్ అయింది సార్. మనం 2019 నుంచి 2024లో 2 సంవత్సరాలు మనం కోవిడ్ భారంతో బాధపడిన తర్వాత మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పోస్టులు తీసుకురావడం నోటిఫికేషన్ లాస్ట్లో, అంటే ప్రభుత్వం దిగిపోయే ముందర 2024 మేబీ ఫిబ్రవరిలో అయ్యి ఉంటుంది సార్. మేబీ ఫిబ్రవరిలో తీసుకురావడం జరిగింది సార్. ఆ 6,000 పోస్టులతో కలిపి ఈ 10,000 పోస్టులు 16,000 పోస్టులు వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లోనే పెద్ద స్కాములు ఇంకెక్కడ న్యాయం సార్? అసలు వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వట్లేదు? దీనికి సమాధానం విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు?